నిశ్చలంగా ప్రశాంతంగా ఉండాలి అంటే నమ్రత సౌశీల్యత అవసరము. తన జీవితాన్ని తానే ఒడిపోసుకొని తన జీవిత సారాన్ని ఈ మాటలలో పెడుతూ ఉన్నారు ఈనాటి పునీత జాన్ క్రిసోస్టమ్ గారు. 4వ శతాబ్దానికి చెందినటువంటి ఈ పునీతుడు సిరియన్ సైన్యములో పనిచేసేటువంటి ఓ విశిష్ట అధికారి కుమారుడు. అన్యుడే అయినప్పటికీ కూడా 23వ సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు తన స్వస్థలమైనటువంటి అంటియోకు పురానికి బిషప్గా ఉన్న పునీత మెలేషియస్, అలాగే తనకు ఆప్తమిత్రుడు అయినటువంటి పునీత బేసిల్ గారు ఈయనను పవిత్ర గ్రంథ అధ్యయనము వైపుకు మరలుస్తూ ఉన్నారు. వాస్తవానికి పునీత జాన్ క్రిసోస్టమ్ గారు ఈ గ్రీకు భాషలో కొంచెము పాండిత్యాన్ని సంపాదించడానికి గ్రీకు సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు. అప్పటికే దానిలో ఆయన విశిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదిస్తూ ఉన్నారు, మంచి ప్రావీణ్యాన్ని సంపాదిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఆయనను బైబిల్ గ్రంథము వైపుకు మరల్చి బైబిల్ గ్రంథాన్ని అధ్యయనం చేసేటట్లు చేస్తూ ఉన్నారు. ఫలితంగా 2 ఏళ్ల తర్వాత ఆయన జ్ఞానస్నానాన్ని పొందుతూ ఉన్నారు. ఆ తర్వాత మరికొంతకాలము ఆయన ఒక గుహలో ఏకాంత జీవితాన్ని గడుపుతూ ఉన్నారు, లేదా ఒక సన్యాస జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. 386వ సంవత్సరంలోనే ఆయన గురువుగా అభిషేకింపబడుతూ ఉన్నారు. ఆ తర్వాత బిషప్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఉండేవారు. ఒక మాటలో చెప్పుకోవాలి అంటే ఆయనే బిషప్ గారి కళ్ళు, ఆయనే బిషప్ గారి చెవులు, ఆయనే బిషప్ గారి చేతులు. అంటే అన్ని పనుల్లో కూడా చేదోడు బాదోడుగా ఉంటూ ఆయనకు కుడి భుజముగా ఉన్నారు అన్నటువంటిదే వాస్తవము. గొప్ప పండితుడు కాబట్టి అనేకమైనటువంటి గ్రంథాలు వ్రాశారు. ఈ పునీతుడు వ్రాసినటువంటి గ్రంథాలు ఎప్పటికీ ప్రామాణిక గ్రంథాలుగా సెమినరీలలో బోధిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పునీత పౌలు గారి లేఖలను వివరించడంలో, అర్థవంతముగా వివరించడంలో ఈయన దిట్ట అని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఆయన స్వతహాగా కూడా మంచి వక్త, అనర్గళంగా మాట్లాడగలరు, చక్కటి వాక్చాతుర్యము కూడా ఉంది. అందుకే ఆ తూర్పు దేశాలలో ఆయన నిరుపమానమైనటువంటి బోధకుడుగా పేరుగాస్తూ ఉన్నారు. ఆ తర్వాత 12 సంవత్సరాల గురుత్వ జీవితము అనంతరము ఆ రోజున ఈ అంటియోకియాపురి ప్రజలందరూ కూడా తాము ఆరాధించేటువంటి ఇతర దేవతల నుంచి మరలడము కొంచెం కష్టముగా ఉన్నటువంటి నేపథ్యములో వివిధ కారణాల చేత అప్పటి కాన్స్టాంటినోపుల్కి ఆర్కడూసియస్ చక్రవర్తి ఈయనను దొంగతనంగా తీసుకొచ్చేస్తూ ఉన్నారు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే కిడ్నాప్ చేసి పట్టుకొచ్చేశారు. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆయనను బిషప్ గారుగా అభిషేకిస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో శ్రీసభలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి అభియోగాలకు ఈయన వాస్తవానికి సమాధానం చెప్పారని అనుకోవాలి. రకరకాలైనటువంటి ఆ అభియోగాలను రూపుమాపటానికి శ్రీసభను ఆయన ప్రక్షాళనం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా చెప్పుకోదగినవి శ్రీసభలో ఉండే అనవసరమైనటువంటి ఖర్చులు. ప్రత్యేకంగా తానే ఒక బిషప్ గారు కాబట్టి ఆ చుట్టుప్రక్కల ఉండేటువంటి పీఠాలలో ఈ బిషప్ హౌస్లో జరిగేటువంటి అనవసరమైనటువంటి ఖర్చులన్నిటినీ కూడా గణనీయంగా తగ్గించేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఆయన స్వయంగా చాలా సింపుల్గా జీవించేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మిగిలినటువంటి బిషప్ గారులు కూడాను అలా సింపుల్ జీవితం జీవించడానికి అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా సాధ్యమైనంత వరకు ఖర్చులను తగ్గించేటువంటి విధంగా చేస్తూ ఉన్నారు. అలాగే నాటి గురువులలో ఉన్నటువంటి అవాంఛనీయమైనటువంటి లక్షణాలను కూడా ఈయన ప్రక్షాళన గావించారు.
అందుకే ఆశ్రమ క్రమశిక్షణను చాలా కఠినతరం చేసి తద్వారా అందరూ కూడా పవిత్ర జీవితం జీవించడానికి ఈయన దోహదపడుతూ ఉన్నారు. ఇదే సమయంలో ఈయన చక్రవర్తికి బాగా మిత్రుడు కాబట్టి అందుకే చక్రవర్తి అక్కడ నుంచి తీసుకొని వచ్చి బిషప్ గారుగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాజుగారి సభతో ఈయనకు కొంచెము పరిచయం ఉంటుంది. ఆ విందులు వినోదాలు వీటన్నిటిలో ఎలా జరుగుతాయి ఏమిటి అనేటువంటిది ఓ అవగాహన ఉంటుంది. ఈ అవగాహనతోటే ఆయన అక్కడ అంటే ఆ సభలో ఉండేటువంటి అధికారులు ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, ఎలాంటి వృధాగా చేస్తూ ఉన్నారు అనేటువంటివన్నీ కూడా ఆయన తన ప్రసంగాలలో అప్పుడప్పుడు ప్రస్తావిస్తూ ఉండేవాళ్ళు. అంటే మామూలు మన భాషలో చెప్పుకోవాలి అంటే వాళ్ళందరినీ కూడా ఎండగట్టి ఉతికి ఆరేశారని చెప్పుకోవాలి. ఇది సహజంగానే అందరికీ కూడా మింగుడు పడనటువంటి విషయము. ప్రజలేమో ఆయన ప్రసంగాలంటే చెబు పోసుకునేవాళ్ళు, వేలకు వేలుగా వచ్చి ఆయన ప్రసంగాలు వింటూ ఉండేవాళ్ళు. చివరకు గుడిలో దేవాలయంలో కూడా చప్పట్లతో మారుమ్రోగుతూ ఉండేవి ఆయన ప్రసంగించేటప్పుడు. అంటే గుడిలో కూడా అంటే ఈ రోజుల్లో మనం ప్రతిదానికి చప్పట్లు కొట్టడం అలవాటు అయిపోయింది, కానీ ఆ రోజుల్లో దేవాలయంలో చప్పట్లు అంటూ కొట్టకూడదు. దాదాపు మా చిన్నతనం వరకు కూడాను ఎప్పుడూ దేవాలయాల్లో చప్పట్లు కొట్టకూడదు. ఎవరికైనా వందనాలు చెప్పినా ఎవరినైనా అభినందించినా అందరి ముఖాల్లో చిరునవ్వు ఉంటుంది తప్ప అంతకు మించి చప్పట్లు కొట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇది మామూలు అయిపోయింది, చప్పట్లు కొడుతూ ఉన్నాము, సరే అది ప్రతి వేరే విషయం. కానీ ఆ రోజుల్లో అలాంటి నిబంధన ఉన్నప్పటికీ కూడా ఈయన బిషప్ గారు ప్రసంగాలు చెప్పేటప్పుడు ప్రజలు అనుకోకుండానే అలా చప్పట్లు కొడుతూ ఉండేవాళ్ళు. ఈ కారణంగానే రాజప్రసాదంలో ఆయనకు అంతర్గత శత్రువులు ఏర్పడుతూ ఉన్నారు. వాళ్ళ గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు కాబట్టి అది సహజము. చివరకు మహారాణి అయినటువంటి యూదోక్సియా రాణి కూడా ఈ బిషప్ గారిని దూరంగా పెట్టడం ప్రారంభించారు. అంటే ఆయన ఎడల శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు అనేది వాస్తవము. వీళ్ళందరూ కలిసి ఏకమై కుట్ర పన్నారు. 5 ఏళ్ళు బిషప్ గారుగా జీవించిన తర్వాత ఆయనపై అనేక రకాలైనటువంటి అభియోగాలు మోపుతూ ఉన్నారు. ఫలితంగా అలెగ్జాండ్రియాపురి థియోఫోలిస్ గారిని కాన్స్టంటినోపుల్కి పిలిచి బిషప్ గారిపై అభియోగాలు మోపుతూ ఉన్నారు. మరి ఆ అభియోగాలు సరైనవా కాదా అనేటువంటి దానిని గురించి సరైనటువంటి వివరణ లేకుండానే ఆయన చక్రవర్తి అనుమతి తీసుకుని ఓక్ సినడ్ అని పిలువబడేటువంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఫలితంగా ఏం జరుగుతూ ఉంటుంది, జాన్ గారికి అంటే ఈ పునీత జాన్ క్రిసోస్టమ్ గారిపై కొన్ని అభియోగాలు మోపి వాటికి ఆయన బాధ్యుణ్ణి చేస్తూ ఆయనను నేరస్తుడిగా పరిగణిస్తూ ఉన్నారు, ప్రకటిస్తూ ఉన్నారు. ఫలితంగా శ్రీసభ నుంచే ఆయనను బహిష్కరిస్తూ ఉన్నారు. కానీ ప్రజలకు తెలుసు బిషప్ గారంటే ఏమిటో. ప్రజా విలువ వెల్లువెత్తుతూ ఉంటుంది. అందరూ రోడ్ల మీదకి వచ్చారు, విపరీతమైనటువంటి ఆందోళన చేశారు. ఈ ఆందోళన ప్రజాందోళనను గమనించినటువంటి చక్రవర్తికి భయం పుట్టింది. పరిస్థితిలో అదుపులోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపించలేదు. మరుక్షణంలోనే ఆయన తిరిగి బిషప్ గారిని వెనక్కి పిలిచేటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. కానీ అది అంతము కాదు. ఆ తర్వాత దాదాపు 2 సార్లు బిషప్ గారి మీద అటాక్ చేశారు. అటాక్ చేసినప్పటికీ కూడా వాళ్ళంతా విఫలమైపోయారు. ఎందుకంటే ప్రజాదరణ ప్రజాండ ఆయనకు ఉన్నాయి కాబట్టి ఎవరూ కూడా ఏమీ చేయలేకపోతూ ఉన్నారు. కానీ చివరకు ఆయనపై మళ్ళీ వివిధ రకాలైనటువంటి అభియోగాలు మోపి నల్ల సముద్రపు ఆవల వైపున ఉన్న ఆర్మేనియా అడవులలోనికి ఆయనను తిరిగి బహిష్కరిస్తూ ఉన్నారు. ఇక అక్కడకు వెళ్ళిన తర్వాత ఏ సౌకర్యాలు ఉండవు కాబట్టి అనేక మైళ్ళ దూరము ఆయన కాలినడకనే నడవాల్సి వస్తూ ఉంటుంది. అదే ఆయన చివరి జీవితముగా మిగిలిపోతూ ఉంటుంది. అక్కడే ఆయన మృతి చెందుతూ ఉన్నారు. ఈ జీవితాన్ని మనము గమనించినప్పుడు ఎవరికైనా సరే ఒక విషయము లేక ఒక అనుమానము వస్తూ ఉంటుంది. గురుత్వము ఆయనకు వరమా శాపమా?
వరముగా పరిణమించినటువంటి సమయంలో ఎక్కడో ఉన్నటువంటి ఆయన తీసుకొచ్చి చక్రవర్తి స్వయముగా బిషప్ గారుగా చేసిన నేపథ్యంలో ఆయన మరి అనేకమైనటువంటి మంచి పనులు చేసినప్పుడు మరి అవే తిరిగి తన మెడకు ఉరితాడిలా చుట్టుకొని ఆయన జీవితాన్ని అంత అధ్వానంగా అడవులలోనికి నెట్టివేసినప్పుడు నిజంగా మనలాంటి వాళ్ళందరూ కూడా దేవుడు ఏం చేస్తున్నారు అనేటువంటి భావన కలుగుతూనే ఉంటుంది. అన్యుడిగా జీవించినటువంటి ఆయన 32 వయసులో నుంచి క్రైస్తవ్యాన్ని స్వీకరించినప్పుడు ఆయనకు లభించినటువంటి బహుమతి ఏమిటి? ఇవన్నీ కూడా వాస్తవానికి సమాధానము లేనటువంటి ప్రశ్నలుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా వాటికన్నిటికీ సమాధానము ఉంది. అందుకే బిషప్ గారు స్వయంగా చెప్పిన మాటల ప్రారంభంలో అనుకున్నాము, ఆత్మ ప్రశాంతంగా నిశ్చలంగా ఉండడానికి నమ్రత సౌశీల్యత అవసరము అని. ఆయనలో కావలసినంత వినయము ఉంది, ఆయనలో సౌశీల్యత ఉంది, సత్ప్రవర్తన ఉంది. అందుకే దేనికి జంకక బొంకక ఆయన నిర్భయంగా నిలబడగలుగుతూ ఉన్నారు. ఎలాంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా, తనను అడవులలో వదిలివేసినా బహిష్కరించినప్పటికీ కూడా ప్రభువైన యేసు శిలువ శ్రమల ముందు ఇవి ఏమాత్రము అని తనకు తానే సర్ది చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా బాధపడినటువంటి సందర్భాలు ఆయన జీవితంలో కనిపించవు. ఇవి మనకు మంచి పాఠాలను నేర్పుతూ ఉంటాయి. మొట్టమొదటిది నిర్భయము. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నిర్భయంగా ఎదుర్కోగలగాలి. మనకు ఆనందము కలిగినప్పుడు ఆకాశానికి ఎగరడము, లేక కష్టాలు వచ్చినప్పుడు పాతాళానికి కృంగిపోవడము ఎప్పుడూ కూడా మనము చేయకూడదు. నిశ్చలంగా ఉండాలి, ఎప్పటికప్పుడు స్థిరంగా ఉండాలి. ఏదైనా సరే సమానంగా స్వీకరించేటువంటి ఈ పునీత జాన్ క్రిసోస్టమ్ గారి మనస్తత్వాన్ని మనము అన్ని వేళలా కూడా అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. రెండవది సత్యానికి ఆసరాగా ఉండాలి. ఆయనను మొదటిసారి బహిష్కరించినప్పుడు ప్రజలందరూ కూడా ఆందోళన చేపడుతూ ఉన్నారు, ఆయనకు అండగా రక్షణగా ఉంటూ ఉన్నారు. మరి మనము ఏ విధముగా సత్యానికి, అది గురువులే కానీ మఠవాసులే కానీ లేకపోతే సాధారణ ప్రజలే కానీ అన్యాయానికి గురి అయినప్పుడు ఎంతవరకు మనం అండగా నిలబడగలుగుతున్నాము అనేది ప్రశ్నార్థకమే. మన సాటి మనిషికి, మన ఇంటి ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తికి అన్యాయం జరిగేటప్పుడు మనము నోరు తెరిచి మాట్లాడడం కానీ వాళ్లకు అండగా నిలబడడం కానీ ఎన్నిసార్లు చేస్తూ ఉన్నాము. కానీ ఆనాటి ప్రజా విలువ ఆయనను వెనక్కు మరుక్షణంలోనే చక్రవర్తిని కిందకి దిగి వచ్చేటట్లు చేస్తూ ఉంటుంది. కానీ ప్రభువును బంధించినప్పుడు ఆనాటి ప్రజలు అలాగే గనక ఆందోళన చేపట్టినట్లయితే ప్రభువుకి ఆ మరణశిక్ష అక్కడ ఉండేది కాదు. ప్రభువు మరణము ఏదో రకంగా చేస్తూ ఉంటారు, అది వేరే విషయము. కానీ అంత ఘోరాతి ఘోరముగా మరణించాల్సినటువంటి అవసరము ఉండేది కాదు. కానీ వాళ్ళంతా కూడా నోరు మూసుకున్నారు. అలాగే ఎప్పటికీ ఇంకా మనం నోరు మూసుకుంటూ ఉన్నట్లయితే మనలో మానవత్వము చచ్చిపోయింది అని మాత్రము చెప్పక తప్పదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది ఎవరైనా కానివ్వండి, గురుత్వము దగ్గర నుంచి సాధారణ ప్రజల వరకు కూడా ఎవరు ఏ విధముగా అన్యాయానికి బలైపోయేటువంటి సమయంలో ఖచ్చితంగా క్రైస్తవులమైనటువంటి మనము వారికి ఆసరాగా ఉండాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. అలా లేకుండా పోయాము కాబట్టి యావత్ దేశమంతా, ప్రపంచమంతా కూడా మన ఫాదర్ స్టాలిన్ గారు కూడా ఆ విధంగా మరణించాల్సినటువంటి అవసరము వచ్చింది. అది మనసుకు కష్టంగా ఉన్నప్పటికీ కూడాను ఫాదర్ స్టాన్ స్వామి మరణించారు అంటే ఖచ్చితంగా మన చేతగాని తనము అనేటువంటిది మాత్రము కనిపించేటువంటిదే. చచ్చిపోయిన తర్వాత బోల్డని కబుర్లు చెబుతూ ఉన్నాము, కానీ బ్రతికుండంగా ఎంతవరకు బయటికి వచ్చి ఆయన కోసం నిలబడి ఎంతమంది చేశారు అనేది ప్రశ్నార్థకమే. అలా చేసి ఉన్నట్లయితే, బయటకు వచ్చి ఉన్నట్లయితే ఆయన సేవలు ఇంకా సజీవంగా ఉండేవి. అందరికీ కూడాను ఆయన సేవలు అందుబాటులోకి వచ్చేవనేటువంటిది వాస్తవమే. మూడవది పర్యవసానాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మనము నమ్మినటువంటి సత్యానికి కట్టుబడి ఉండాలి. ఎప్పటికప్పుడు ఏ విధముగా అయితే ఇక్కడ పునీత జాన్ క్రిసోస్టమ్ గారు కట్టుబడి ఉన్నారు,
మరణాన్ని కూడా ఆయన లెక్క చేయకుండా ఎక్కడో అడుగులలోకి ఆయన బహిష్కరించినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండగలిగారో అలాగే మనము కూడా ఉండడం అలవాటు చేసుకోవాలి. మనకు ముఖ్యము మనము నమ్మినటువంటి విశ్వాసము, అదే మన జీవితాలకు ఊరటగా ఉంటుంది, అదే మన జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకువెళుతుంది అన్నటువంటి నమ్మకము దృఢత్వము మనలో ఉన్నప్పుడు మన ఆత్మకు నిశ్చలత, మన ఆత్మకు ప్రశాంతత ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. లేక మన మనస్సులు ప్రశాంతంగా ఉండడానికి, మనలో ఉండేటువంటి శాంతి చెక్కు చెదరకుండా ఉండడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి పునీత జాన్ క్రిసోస్టమ్ గారి స్ఫూర్తితో మన జీవితాలను మలచుకోవడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ఆ పునీతుని ద్వారా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.